మహేష్ బాబు రాజమౌళి సినిమా ఫిబ్రవరి మొదటి వారంలో మరో షెడ్యూల్ కి వెళ్తుందా లేదా కేవలం రఫ్ షూటింగ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం 24/7 న్యూస్ ఛానల్ కి అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ నగర శివార్లో కాశీని తలపించే మణికర్ణిక ఘాట్ సెట్ వర్క్ ఒకటి చేస్తున్నారు. ఇది రాజమౌళి పర్యవేక్షణలో జరుగుతోంది. ఇక్కడే సినిమా షూటింగ్ చేస్తారని అంటున్నారు. అంతేకాదు ఈసారి సినిమా ప్రెస్ మీట్ కూడా ఇదే సెట్ లో పెట్టి సెట్ వర్క్ ని కూడా చూపించబోతున్నారనేది టాక్. ఎస్ఎస్ రాజమౌళి మణికర్ణిక ఘాట్ ని రీక్రియేట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇంట్రో సీన్స్ ఈ ఘాట్ లో ఉంటాయని చెప్తున్నారు. అలాగే కాశీ టెంపుల్ స్ట్రక్చర్, అక్కడున్న కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ కూడా సెట్ వర్క్ లో కనిపించబోతున్నాయి. ఈ సెట్ వర్క్ అంతా సినిమా ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుందని, అడవి నేపథ్యంలో కథ స్టార్ట్ అవుతుందని అప్పుడే కథకి సంబంధించిన లీక్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన కొన్ని సెట్స్ ని అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా వేస్తున్నారు. మహేష్ బాబు లుక్స్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయనేది తెలిసిందే. ఇప్పుడు పూర్తి గెడ్డంతో ఫుల్ జట్టుతో మహేష్ బాబు అదరగొట్టేస్తున్నాడు. చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు మహేష్ బాబు రాజమౌళి సినిమా ఇంత శరవేగంగా షూటింగ్ ఎలా జరుగుతోందనేది ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు కథ జోనర్ ఏంటో కూడా రాజమౌళి ఎక్కడా రివీల్ చేయలేదు. అందుకే ఇది కేవలం పైలట్ షూటింగ్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటించబోతుందనే అఫీషియల్ గానే సమాచారం అందుతున్నా సరే చాలా అనుమానాలు ఫ్యాన్స్ లో మాత్రం అలాగే ఉన్నాయి. పాన్ వరల్డ్ అడ్వెంచర్ థ్రిల్లర్ SSMB 29 అని ఫ్యాన్స్ వీరంగం చేస్తున్నారు. ఏ చిన్న ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నా సోషల్ మీడియాలో లీక్ చేసేస్తున్నారు. ఇక సైలెంట్ గా జనవరి మొదట్లోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను మొదలుపెట్టి శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్, టెస్ట్ లుక్ వంటివి పూర్తి చేసేస్తున్నారా, షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు టాక్. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను సెలెక్ట్ చేసి ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారని కూడా అంటున్నారు. మరోవైపు మణికర్ణిక ఘాట్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ సెట్స్ లోనే మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, మరో బాలీవుడ్ స్టార్ బాలీవుడ్ జాన్ అబ్రహం తో పాటు విదేశీ నటీనటులు కూడా పాల్గొంటారని అంటున్నారు. ఏదైనా జక్కన్న జెట్ స్పీడ్ తో మూవీ చేయడం చూస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తోంది. అది మ్యాటర్.